హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏ కంటెస్టెంట్ కోసం ఎవరొచ్చారు, అలాగే ఓటింగ్లో ఎవరు ముందున్నారు, ఎవరు లిస్టులో ఉన్నారు, పృథ్వీ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చారు, పృథ్వీ వాళ్ళ మదర్ వచ్చారు, అండ్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చారు. చాలా క్యూట్గా ఉన్నాయి మూమెంట్స్, చాలా బాగున్నాయి. సో దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి ప్రేరణ వాళ్ళ హస్బెండ్ వచ్చారు, వాళ్ళ యానివర్సరీ ఉందంట. చాలా క్యూట్గా అనిపించింది. ఆ స్విమ్మింగ్ పూల్ అంతా బెలూన్స్ వేయడం కానీ, వాళ్ళిద్దరూ అంటే ఒక రోజెస్ ఇచ్చి ఐ లవ్ యూ చెప్పే విధానం కానీ చాలా బాగుంది. అండ్ ప్రేరణ వాళ్ళ హస్బెండ్ గారు ప్రేరణకి ఏదైతే హింట్స్ ఇచ్చారో, ఎక్కువ కిచెన్లో ఉండొద్దు, కొద్దిగా అగ్రెషన్ తగ్గించుకో, కోపం తగ్గించుకో, సో ఫన్నీగా ఇన్ని ఇయర్స్ నుంచి నేను భరిస్తున్నాను, ఇవంతా క్యూట్గా ఉన్నాయి, అందరూ బాగా ఆడుతున్నారని చెప్పాడు. అందరూ ఫ్యామిలీలు ఇచ్చే హింట్సే, కానీ గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన హింట్స్ మటుకు వేరే లెవెల్. అది కూడా చెప్తాను. బాగా చెప్పారు. అగ్రెషన్ తగ్గించుకోమని, కోపం తగ్గించుకోమని, నీ గేమ్ నువ్వు ఆడమని. దాని తర్వాత పృథ్వీ వాళ్ళ అమ్మగారు కన్నడలో మాట్లాడినారు. ఆవిడ కూడా ఏంటంటే కొద్దిగా కోపం తగ్గించుకో, నీ గేమ్ నువ్వు వాడు, నీ ఓన్ డిసిషన్, అంటే నువ్వు ఎవరిని నామినేట్ చేయాలనుకున్నా వాళ్ళని నామినేట్ చేయి, డిస్కస్ చేయొద్దు. సో ఇది ప్రతి పేరెంట్స్ చెప్పిందే, ప్రతి తల్లిదండ్రులు చెప్పేదే. అంటే వాళ్ళ బిడ్డ కోసము వాళ్ళు పడే తాపత్రయం కానీ, వాళ్ళకు ఉండే ఇష్టంగానే అయి ఉండొచ్చు, దాన్ని మనం తప్పు పట్టాల్సిన అవసరం లేదు. పృథ్వీ వాళ్ళ అమ్మగారు కూడా బాగానే చెప్పారు. అండ్ గౌతమ్ వాళ్ళ బ్రదర్ వచ్చాడండి. గేమ్ బయట ఎలా ఉందో మొత్తము పుస్తకం ఇట్లా ఓపెన్ చేసి, అంటే ఎగ్జామ్కి వెళ్ళి కాపీ కొట్టడానికి పేపర్ పెట్టుకొని కాపీ కొట్టేస్తాం కదా, అలా ఇచ్చేసాడు క్లియర్గా అందరికీ. మీకు బయట ఎలా ఉంది అనేది క్లియర్గా చెప్పేశాడు లోపల. సో గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన హింట్స్. గౌతమ్ వాళ్ళ బ్రదర్ డాక్టర్ అంట, ఆల్ ఇండియా లెవెల్లో 27 37 ర్యాంకు. సో చూస్తేనే అర్థమైపోయింది చాలా డీసెంట్ ఆయనని. అంటే గౌతమ్కి ఇచ్చిన హింట్స్ ఏంటంటే, బాగానే ఉన్నావు ఇప్పుడు, అంతా ఓకే, నీలా నువ్వే ఆడు, ఇప్పుడు వచ్చి ఎవరైనా మళ్ళీ కొత్తగా ఫ్రెండ్షిప్ అంటే అవన్నీ యాక్సెప్ట్ చేయొద్దు, అవన్నీ నమ్మొద్దు. అంటే ఇంతకుముందు పేరెంట్స్ వచ్చి వెళ్ళిన తర్వాత కొన్ని మంది గౌతమ్తో కొద్దిగా చూశాడండి అని చెప్పడం ద్వారా అదంతా బయట ఆయన చూశాడు, ఇవన్నీ చూశాడు అనమాట. సో అలా ఎవరైనా కొత్తగా వస్తుంటే నమ్మొద్దు, నీ గేమ్ మాత్రమే నువ్వు వాడు, ఇండివిజువల్గానే ఉండు, ఈ ట్రయాంగిల్స్ ఇవన్నీ ఏమొద్దు అని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది. హౌస్లో అందరి గురించి చెప్పడం జరిగింది. నిఖిల్ గారికి బాగా ఆడతారు గేమ్స్, కొద్దిగా ఫేస్ జాగ్రత్త అండి, అంటే కళాకారుడికి మొహం చాలా ముఖ్యం కదా, ఫేస్ జాగ్రత్త అండి, దెబ్బలు తగలకుండా చూసుకోండి అని. అంటే ఒక్కొక్కరికి ఒక్కోలాగా అందరికీ బాగా చెప్తారు. టేస్టీ తేజ అంటే వాళ్ళ ఫ్యామిలీలో బాగా ఇష్టం అంట. ఎందుకంటే గౌతమ్ టేస్టీ తేజ ఫ్రెండ్స్ కాబట్టి, అంటే బయట వీళ్ళు ఒకరిళ్ళకి ఒకరు వెళ్ళి రావడం, మాట్లాడుకోవడం జరుగుతుంది కాబట్టి, సో ఆ విధమైన ఫ్రెండ్షిప్లో అందరూ బాగుంటుంది. అవినాష్ కామెడీ బాగుంటుంది అని చెప్పారు. రోహిణి గారి కామెడీ బాగుంటుంది, కొద్దిగా ఇంకా ఎఫెక్ట్స్ పెట్టండి అని చెప్పారు. అందరికీ అన్నీ చెప్పాడు, క్లియర్గా చెప్పాడు, ఎవరిది మైనస్ ఉంది, ఎవరిది ప్లస్ ఉంది అని చెప్పాడు. గౌతమ్కి కూడా నీలా నువ్వే ఆడు, అగ్రెషన్ ఓకే, ఈ అగ్రెషన్ ఓకే, మరీ ఎక్కువ పెంచొద్దు, ఎక్కువ దించొద్దు, ఇది కొద్దిగా బాగా ఫన్నీగా ఉండాలి, అందరితో కలువు, నీ పాయింట్ లేని దగ్గర కూడా నువ్వు నిలబడి మాట్లాడు, నీ పాయింట్ పెట్టు అని ఇవన్నీ చెప్పాడు. అది మైనస్ అవుతుందా ప్లస్ అవుతుందా అని తర్వాత చూసుకుంటే, గౌతమ్ వాళ్ళ బ్రదర్ ఇచ్చిన హింట్స్ అయితే వేరే లెవెల్, సూపర్గా ఉన్నాయి. అండ్ ఓటింగ్లోకి వెళ్ళిపోతే యాజ్ యూజువల్గా గౌతమ్ ఫస్ట్లోనే ఉన్నాడు. సెకండ్ పొజిషన్కి టేస్టీ తేజ వచ్చాడు. మొన్నటిదాకా యష్మి ఉండింది, సడన్గా టేస్టీ తేజ రావడానికి కారణం ఏంటంటే, ఇన్ని మంది పేరెంట్స్ వచ్చి వెళ్తుంటే టేస్టీ తేజ ఏదైతే బాధపడుతున్నాడో అది జనాలకి బాగా కనెక్ట్ అయింది. అంటే తను ఏడవడం కానీ అది జనాలకు కనెక్ట్ అయ్యి, న్యూట్రల్ ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో, నేను చెప్పా ప్రతిసారి న్యూట్రల్ ఆడియన్స్ ఒక్కరికి స్టిక్ అయి ఉండరండి. ఆ వీక్ ఎవరికి అన్యాయం జరిగిందంటే వాళ్ళకి వేసేస్తారు ఓట్లు. సో టేస్టీ తేజకు ఓట్లు పడ్డాయి, సెకండ్ పొజిషన్లో వచ్చాడు. యష్మికి టేస్టీ తేజకి పెద్ద డిఫరెన్స్ లేదండి, ఒక 500,000 ఓట్స్ ఉండొచ్చు. యష్మి ఎలిమినేట్ అవుతుందంటే యష్మి ఎలిమినేట్ కాదు. యష్మి థర్డ్ పొజిషన్లో ఉంది. ఫోర్త్ పొజిషన్లో అవినాష్ ఉన్నాడు. అవినాష్ కూడా ఫిఫ్త్ పొజిషన్లో విష్ణుప్రియ ఉంది. అవినాష్కి విష్ణుప్రియకి పెద్ద తేడా లేదు. కానీ ఈ రోజు నాకు తెలిసినంత వరకు, ఫ్రైడే వరకు విష్ణుప్రియ ఓటు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళాడు, వాళ్ళ ఫాదర్ని చూశాడు కదా, సూపర్ అంటే సూపర్. ఆయన అంటే మన ఏదో సెలబ్రిటీ వాళ్ళ ఫాదర్ అలా కాకుండా, ఆయన దగ్గర ఎటువంటి గర్వం కానీ, మామూలు ఒక నార్మల్ ఒక మిడిల్ క్లాస్, మన పక్కింటి వాళ్ళు ఎలా ఉంటారు, పక్కింటి వాళ్ళతో మనం అంకుల్ అని ఎలా జోకులు వేసుకుంటాం అలా ఉన్నారు. ఆయన చాలా ఫ్రెండ్లీగా ఉన్నాడు. ఆయన కూడా అన్నీ చెప్పాడు, క్లియర్గా హింట్స్ ఇచ్చాడు విష్ణుప్రియ కూడా, గేమ్ ఆడు అని. సో విష్ణుప్రియ గురించి మనకు తెలిసిందే కంటే, నా వల్ల ఎంతైతే అంత ఆడతాను డాడీ, అంతకు మించి నేను ఆడలేను. ఫస్ట్ నుంచి ఆమె అదే చెప్తుంది. ఎందుకంటే ఆమెను ఫేక్ అనే దానికే లేదు. ఫస్ట్ నుంచి ఎలా ఉందో ఇప్పుడు కూడా అలానే ఉంది.
వాళ్ళ ఫాదర్ వచ్చి వెళ్ళిన తర్వాత మారిందంటే లేదు, అంతే. ఆమె అంటే ఆమె ఫేక్ కాదు. వన్ వర్డ్ అండి, విష్ణుప్రియ నో ఫేక్. ఫేక్ అయితే కాదు. నెక్స్ట్ వచ్చేటప్పటికి పృథ్వీ లిస్ట్లో ఉన్నాడు. ఈ వారం ఎలిమినేషన్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఒకవేళ ఈ వారం ఎలిమినేషన్ పెడితే టీఆర్పీ కోసము పృథ్వీని విష్ణుప్రియని పెట్టొచ్చు. బాటమ్ 2లో లాస్ట్లో పెట్టి ఒకరిని పృథ్వీని ఎలిమినేట్ చేయొచ్చు. అంటే ఆ సీన్ క్రియేట్ చేయడం కోసం అలాంటి సీన్ క్రియేట్ చేసి నువ్వు ఎలిమినేషన్ పెడతారా? ఇది కూడా ఉండొచ్చు. ఎలిమినేషన్ ఉంటే పృథ్వీ ఎలిమినేట్ అయిపోతాడు. అండ్ ఈ వీక్ మెగా చీఫ్ అవినాష్ అయిపోయాడు. అంటే నెక్స్ట్ 12th వీక్కి అవినాష్కి టాప్ 5కి తీసుకెళ్దామని చెప్పి ఏమన్నా కాంటాక్ట్ కుదుర్చుకున్నారా అనే డౌట్ వస్తుంది. ఎందుకో అయి ఉండొచ్చు. దానికి మనం ఏం చెప్పలేం. ఎందుకంటే అవినాష్ వాళ్ళు వచ్చిన తర్వాతే బిగ్ బాస్ 8 అనేది కొద్దిగా ఫన్నీగాను, కొద్దిగా చూడడానికి జనాలకు నచ్చిందంటే ఆ వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాత. ఒక అవినాష్ అనే కాదు, వైల్డ్ కార్డ్స్ వచ్చిన తర్వాతే. అండ్ గౌతమ్ వాళ్ళది చెప్పాను కదా, గౌతమ్ వాళ్ళ బ్రదర్ కూడా ఇచ్చిన హింట్స్ ఏవైతే ఉన్నాయో చెప్పాను. ఓట్స్ గురించి కూడా చెప్పాను. ఇకపోతే ఎవరి కోసం ఎవరు వస్తున్నారంటే శివాజీ గారు వస్తున్నారు. శివాజీ గారు ఆయనేనా లేకపోతే వేరే శివాజీనా అనేది అసలు మైండ్ కన్ఫ్యూజ్ అయిపోతుంది. నాకు ఒక విధంగా ఏంటంటే శివాజీ గారు జబర్దస్త్లో జడ్జు. సో ఈయన వీళ్ళ కోసం వచ్చారా, రియలా, నిజమా లేదా ఫేకా చెప్పలేం, అయి ఉండొచ్చు. అమర్దీప్ గారు వస్తున్నారు. అమర్దీప్ గారి భార్య గారు తేజస్విని గౌడ గారు వస్తున్నారు. మానస్ భయ్య వస్తున్నాడు. సో ఎవరి కోసం ఎవరు వచ్చారు అంటే మన రోహిణి కోసం అయితే శివాజీ గారు వస్తున్నారని అయితే టాక్, ఇన్ఫర్మేషను. అదొక్కటండి నాకు కొద్దిగా 50-50 కొడుతుంది. ఒకవేళ నాది తప్పైతే క్షమించండి. ఎందుకంటే కన్ఫామ్ అని కూడా చెప్పలేను. అటు తీసేయాల్సిన అవసరం లేదు, ఇటు ఉంచాల్సిన అవసరం లేదు అన్నట్టుంది శివాజీ గారు ఒక్క విషయంలోనే. నెక్స్ట్ వచ్చేసి తేజస్విని గౌడ గారు, మన అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ గారు నిఖిల్ కోసం వస్తున్నారు. వీళ్ళు బయట ఫ్రెండ్స్, బాగా మంచి ఫ్రెండ్స్. సో నిఖిల్ కోసం అయితే అమర్దీప్ భార్య గారు వస్తున్నారు, తేజస్విని గౌడ గారు. అండ్ మన అమర్దీప్ భయ్య వచ్చేసి టేస్టీ తేజ కోసం వస్తున్నాడు. అండ్ మానస్ బ్రో తెలిసిందే, విష్ణుప్రియతో సాంగ్స్ చేశాడు. విష్ణుప్రియతో మంచి బాండింగ్ ఉంది. విష్ణుప్రియ కోసం మానస్ భయ్య అయితే వస్తున్నాడు. సో ఈ సండే నాకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఈ 4 మెంబర్స్. మిగతా వాళ్ళు కూడా ఎవరి కోసం ఎవరు వస్తున్నారు అనేది ఈవినింగ్ ఒక వీడియో పెడతాను కంపల్సరీగా. ఈరోజు 2 వీడియోలు ఉంటాయండి, చూడండి కంపల్సరీగా. మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తాను. ఈవినింగ్ వీడియోలో మిగతా ఎవరి కోసం ఎవరు వచ్చారనేది క్లియర్గా చెప్తాను. నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అందరికీ.